ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్ర ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సమీక్షించారు. గత ఏడాది ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలన్నారు. పన్నుల ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించేదే వద్దని స్పష్టం చేశారు. ఇక జీఎస్టీ రిటర్న్స్లలో అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు. మద్యం అమ్మకాలు పెరిగిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగలేదన్నారు. అక్రమ మద్యం రవాణా పన్ను ఎగవేత లేకుండా చేయాలని ఆదేశించారు. భూముల మార్కెట్ విలువ సవరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని సీఎం తెలిపారు. ఇక నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని, ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సీఎం రేవంత్ అన్నారు. స్టాంప్ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలన్నారు. సామాన్యులకు ఇసుక కొరత రాకుండా అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, ఆదాయ మార్గాలకు అయితే ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటారు? గుడ్ మార్నింగ్ స్వాతి. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కూడా అన్ని విభాగాలకు అధికారులను కూడా సమన్వయంతో వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని కూడా ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కూడా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎక్స్చేంజ్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఇటు ఆదాయాన్ని పెంచే అవసరానికి సంబంధించిన అన్ని కూడా రిజిస్ట్రేషన్లు కావచ్చు, స్టాంపులు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాలకు సంబంధించిన అధికారులతో కూడా నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి కూడా సచివాలయంలో సమావేశమయ్యారు. గత ఏడాది వచ్చిన రాష్ట్ర ఆదాయం కూడా ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెల కూడా ఆదాయం పెంపుపై సమీక్షించాలని కూడా అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. బడ్జెట్ లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని కూడా చేరుకోవడంలో ఏ నెలకు ఆ నెల కూడా ఆ టార్గెట్ ను కూడా నిర్దేశించుకొని దానికి తగ్గట్టు కూడా ముందుకు వెళ్లాలని అధికారులను సూచించారు. వాణిజ్య శాఖలో కూడా ఇంతకాలం జరిగిన పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా జీఎస్టీ రిటర్న్ పేరిట కూడా వెలుగులోకి వస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఎన్నికల సీజన్ లో మద్యం అమ్మకాలు కావచ్చు, విక్రయాలు కావచ్చు ఎక్కువగా జరిగినా గానీ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాలేదని సీఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, పన్ను ఎగవేతదారులు కావచ్చు, వారిని కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భూములు, అదేవిధంగా స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్, స్టాంపులకు సంబంధించి ఆదాయం పెరగలేదని కూడా ఈ సందర్భంగా రేవంత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా వరకు కూడా భూములో మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాలకు సంబంధించిన రేట్లకు కూడా ఎక్కడ పొందన లేకపోవడం కూడా ఆ ప్రధాన కారణమని కూడా చర్చకు దారితీసింది. అయితే గత ప్రభుత్వం 2021లో కూడా భూముల విలువలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా భారీగా పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల కూడా భూముల మార్కెట్ విలువకు ఈ క్రయ విక్రయ ధరలకు కూడా భారీ తేడా ఉంది. అయితే ఈ నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడికెక్కడ ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలి, అవసరమైతే వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి కావచ్చు, వేటికి ఎంత రేట్లు సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలు కూడా పక్కాగా పాటించాలని మాత్రం ముఖ్యమంత్రి విక్రాంత్ ముఖ్యంగా అయితే ఏ రంగాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రానుంది? అలాగే ఇంకొక విషయం, అధికారులను అయితే ప్రత్యేకంగా ఆదాయ మార్గాలపై అయితే కసరత్తు చేయమని అయితే అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.
దీంతో మరి ఉన్నత స్థాయి అధికారులు ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉందంటారు మరి? ఖచ్చితంగా స్వాతి, ఇప్పుడు ఆదాయానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు వచ్చేటువంటి విషయానికి వస్తే వాణిజ్య పన్నులు కావచ్చు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి కావచ్చు, ఈ మద్యం ఎక్సైజ్ విషయం కావచ్చు, మైనింగ్ కు సంబంధించి కావచ్చు, వీటి మీద భారీగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి ఈ వనరులు వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టిండు. ఇటు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇటీవలే రైతు బంధు అందరికీ అమలు చేసిన నేపథ్యంలో కావచ్చు, చాలా వరకు నిధుల కొరత ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఆదాయం ఎక్కువగా వచ్చేటువంటి ఈ ఎక్సైజ్, వాణిజ్యం, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, పన్నులకు సంబంధించి వాటిపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా భారీగా రైతుల మీద కాకుండా ఎక్కడైతే ఈ భూముల విలువ ఉందో వాటికి సంబంధించిన పన్నులకు సంబంధించి, అదేవిధంగా అక్రమార్కులు ఎవరైతే జిఎస్టీని ఎగవేత చేస్తా ఉన్నారో వారిని దొంగలు పట్టుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశిస్తా ఉంది. దానికి సంబంధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న స్వయంగా అధికారులతో సచివాలయంలో కూడా సంభాషించారు. రేపు కూడా ఇది కేబినెట్ మీటింగ్ ఉంది. మంత్రులతో సచివాలయంలో కూడా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దీంట్లో కూడా ప్రధానంగా వీటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 5 గంటలకు పైగా కూడా రేపు కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీని పట్ల నిన్న ఈ అధికారులతో చర్చించిన సమయంలో కూడా అధికారులంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అధికారులు కూడా అట్లాంటి ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి వద్ద కూడా ఉంచినట్టు తెలుస్తా ఉంది. ఆ అధికారులకు అనుగుణంగానే సీఎం కూడా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రానున్న కేవలం 10 రోజుల్లోనే మిగతా రాష్ట్రంలో ఎక్కడెక్కడ దేనికి సంబంధించి రేట్లు పెంచాలి, దీనికి సంబంధించిన ఎగవేతదారులు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన పూర్తి డేటా కూడా వారం రోజుల్లో ముఖ్యమంత్రి ముందు పెడతామని కూడా అధికారులు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.